టీడీపీ అలాగే జనసేన పొత్తు ఎలా ఉండొచ్చంటారు? ఏపీ పొలిటిక్స్ మీద అధికార మార్పిడికి ఏమన్నా ఛాన్స్ ఉందా? బీజేపీ కూడా వాళ్ళతో కలిస్తే ఎలా ఉండొచ్చు? ఇప్పుడు నేనైతే ఇప్పటి వరకు మన రాష్ట్ర రాజకీయాల మీదనే దృష్టి పెట్టానండి. సరే మన మిత్ర రాష్ట్రం అనుకోండి, మనం అన్నదమ్ముల్లాగానే కాబట్టి ఆంధ్ర రాజకీయాల మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. పొత్తు ప్రభావం కూడా కొంత ఉండొచ్చు అనుకుంటున్నాను నేను ప్రజల మీద. ఇంకా సహజంగా కదా, సహజంగా ఉంటది, అది ఎక్కడైనా ఉంటది, ఎప్పుడైనా ఉంటది. పొత్తు ప్రభావం కొంత ఉండొచ్చు అనుకుంటున్నాను. కానీ అధికారం మారే అంత ఉంటదో ఉండదో నేను ఆ విషయాల పట్ల పెద్ద దృష్టి పెట్టలేదు. లోక్సభ ఎన్నికల్లో ఈసారి తెలంగాణకు వస్తే బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడవబోతోంది. బీఆర్ఎస్ కి 3-4 సీట్లకి మించి రావు అంటున్నారు. అందులో ఒక సీట్ మీదేననే కాన్ఫిడెన్స్ ఏమైనా ఉందా మీకు? మీకు కనుక ఆఫర్ వచ్చి సీట్ వస్తే మీరు సరే చాలా మంది అనుకుంటుండొచ్చు 3-4 సీట్ల కంటే ఎక్కువ రావు అని మాట్లాడుకుంటున్న సందర్భం ఉండొచ్చు. బహుశా మీరు బయట వినే అడుగుతున్నారేమో. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు మన్నటికి మన్న వాటర్ విషయంలో వాస్తవాలను పక్కన పెట్టి కేసీఆర్ గారే లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో నీళ్ళ విషయంలో కూడా ద్రోహం చేసింది అన్నట్టు మాట్లాడి, మీరెళ్ళి సెంట్రల్ తోటి అక్కడికెళ్ళి కలిసి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటారు. ఇక్కడ మీరు చేసుకున్న ఒప్పందం గురించి మేము అడిగితే మళ్ళీ మా మీదనే నిందేస్తారు. మీరు ఈ నిందలు రాజకీయాలు పక్కకు పడేసి అసలు ఈ ప్రాంతాన్ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడ సంతకం పెట్టొచ్చిన తర్వాత లేకపోతే కేఆర్ఎంబికి సంబంధించింది మీరు ప్రాజెక్టులన్నీ అక్కడ అప్పజెప్తే ఏ ప్రాంతం ఎండిపోతుందండి? మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి తాగునీరు ఉండదు, సాగునీరు ఉండదు. మనం ఎక్కువ నికర జలాలు కాకుండా మిగులు జలాల మీద ఆధారపడిన వాళ్ళం కాబట్టి మనకు వాటర్ పరిస్థితి చాలా. దీన్ని ఎవరు అడగాలి? మీరు చాలా స్నేహంగా ఉన్నారు. రీజను అప్పుల కోసం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, రేపు మాకు సహకారం కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఏం మాట్లాడుకున్నారో, ఏం ఒప్పందాలు చేసుకున్నారో ఇటువంటి విషయాల్లో ఎటువంటిది ఆలోచించకుండా సంతకాలు పెట్టి ఈరోజు ఈ విషయంలో పెట్టారు. రేపు ఇంకో విషయం ఇలాంటిదే నిర్ణయం తీసుకోవచ్చు. రేపు ఇంకో రకంగా రాష్ట్రానికి నష్టపోయే నిర్ణయం, అది ఎవరు క్వశ్చన్ చేయాలి? ఈ ప్రాంత శ్రేయస్సు గురించి నిరంతరం పరితపించి ఉద్యమం చేసిన పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులమే క్వశ్చన్ చేస్తున్నాం, బీఆర్ఎస్ శ్రేణులమే కొట్లాడుతున్నాం. సీట్ వస్తే ఖచ్చితంగా గెలుస్తాను అంటారా? ఆ నమ్మకం మీకుందా అంటున్నాను. ఉందండి, ఖచ్చితంగా. అంటే ప్రజల్ని నమ్ముతున్నారు, బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారా? సాయి చంద్ ఫేమ్ ని అన్నిటినీ నమ్ముతున్నాను. కేసీఆర్ గారిని నమ్ముతున్నాను, ప్రజల్ని నమ్ముతున్నాను, నాకు ధైర్యం ఇచ్చిన వాళ్ళని నమ్ముతున్నాను, నన్ను సొంత ఆడబిడ్డలాగా చూసిన వాళ్ళని నమ్ముతున్నాను, సాయితో అనుబంధం ఉన్న వాళ్ళను నమ్ముతున్నాను, నేను కష్టపడతానని నన్ను నమ్మే వాళ్ళను నమ్ముతున్నాను. ఇప్పటికే ఆ దిశగా ఏదైనా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారా? లేదండి, నేను యాక్షన్ ప్లాన్ అని కాదు, నేను ఏ రోజైతే అడుగు బయటకెట్టానో ఆ రోజు నుంచే నేను రాజకీయాల్లో నా మార్క్ నేను వేసుకుంటూ వెళ్తున్నాను. అది అందరూ చూస్తూ ఉన్నారు. అసెంబ్లీలో కాళేశ్వరం మీద చర్చ జరుగుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం మరమ్మతులు పునరుద్ధరణ పనులు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు కాబట్టి మీకు అప్పగిస్తాము అని చెప్పి హరీష్ రావు గారితో, అంటే మీ సీఎం పదవి నాకు ఇవ్వండి అని కామెంట్ చేయడం జరిగింది. ఆయన ఇది కొంచెం వైరల్ అవుతుంది. అంటే హరీష్ రావు గారి మనసులో సీఎం అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని కూడా, ఇలాంటిది ఏదైనా మీ దృష్టికి వచ్చిందా? మీరేమంటారు దీని మీద? ఇప్పుడు కామన్ గా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ పునరుద్ధరణ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు ఆడ ఉన్న ఒక మచ్చను మీరు పదే పదే చూపిస్తూ ఉండడం కండి, చూపిస్తున్నారు ఓకే, దాంతోపాటు మరమ్మతులు చేస్తే ప్రజలకు ఉపయోగం జరుగుతుంది కదా అనేది అసెంబ్లీలో మాట్లాడారు. అవేవో మీరే చేయండి అంటే మరి ప్రభుత్వం ఎందుకున్నట్టు? ప్రభుత్వములో అన్ని బాధ్యతలు ప్రభుత్వం కదా నిర్వహించాల్సింది. లోటుపాట్లు ఏవైనా, మంచి చెడులు ఏవైనా ఉన్నా లేకున్నా బాధ్యత మీరు తీసుకొని చెయ్యాలనే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి పంపారు అని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. అటువంటప్పుడు ఆ బాధ్యతలను మాకు అప్పచెప్తామని, ఇప్పుడు మీకే అప్పచెప్తాం హరీష్ రావు గారు అన్నప్పుడు, మరి హరీష్ రావు గారికి ఆ ప్లేస్లో లేకుండా ఎట్లా బాధ్యతలు చేస్తారండి? ఆ ప్లేస్లో మీరున్నారు, మీరు చెయ్యాలి, మాకు చేత కావట్లేదు, మేము చెయ్యట్లేదు, మీరు చెయ్యండి అని ఒప్పుకుంటున్నట్టు అది అలా. సో కాబట్టి మీరు పక్కకు తప్పుకోండి, మేము ఉండి చేస్తాం. అంటే హరీష్ రావు గారు గట్టి కౌంటర్ ఇచ్చారు అంటారు, అంతే. అంతే తప్ప సీఎం పదవి ఏదో కావాలి అనే అలాంటి ఆశలు గతం నుంచి ఉన్నాయనేమి కాదండి. మీరు చెయ్యలేకపోతే, మీకు చేత కాకపోతే మమ్మల్ని చెయ్యమని మీరు కోరుతున్నారు కాబట్టి మీరు పక్కకు తప్పుకోండి, మేము ఆన్నే ఉండి చేస్తామని చెప్పినట్టు.
మీకు తప్పకుండా పార్లమెంట్ సీట్ రావాలని, మీరు పార్లమెంట్ లోకి అడుగు పెట్టాలని, సాయి చంద్ గారి ఆశయాల్ని మీరు సాధించాలని, ఇలాగే ధైర్యంగా నిలబడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆంధ్రప్రభ తరఫున కూడా మేమందరం అదే విష్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.